బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నేతలు చేసిన కబ్జాల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక తామేదో సచ్చీలు రమ్మంటూ నీతి మాటలు మాట్లాడే బీఆర్ఎస్ నేతలు వాస్తవంగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన కబ్జా ముక్కున వేలు వేసుకునేదిగా ఉంది. ఇక జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో చెరువులు, కుంటల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. ముఖ్యంగా FTLలో నిర్మాణాలపై కొరడా జులిపిస్తుంది. తాజాగా కేటీఆర్ కోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. జాన్వాడలో తన కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణాలను కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. ఇక ఇందులో అసలు విషయం ఏంటంటే FTLలో నిర్మాణాలు ఉన్నాయని ఆయనే స్వయంగా పిటిషన్లో పేర్కొన్నారు. ఓ మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేటీఆర్ ఇలా నిబంధనలకు చెరువులో అక్రమ నిర్మాణం నిర్మించడమే కాకుండా కూల్చొద్దంటూ కోర్టును ఆశ్రయించడం ముక్కున వేలు వేసుకునేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి హైడ్రా ఒక్కొక్కటిగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడొచ్చు కేటీఆర్ విషయం. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందనుకోవచ్చా? రైట్ వన్, అలా మనం చూస్తున్నాం కదా, గత వారం 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా చెరువులు, కుంటల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు వెలిసాయో వాటి మీద హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. ప్రతి భవనాన్ని కూడా నేల కూలుస్తుంది. అది ఎన్నంతస్తులన్నీ ఉండని, లేకపోతే ఎంత పెద్దవాళ్ళదన్న ఆ బిల్డింగ్ అయి ఉండని, కానీ వాటిని నిర్దాక్షిణ్యంగా నేల కూలుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా నిన్నటికి నిన్న మన గండిపేట మండలంలోని మణికొండలో ఉన్న మనకి చిత్రపురి కాలనీలో కూడా 7 బ్లాకులు నేల కూల్చడం జరిగింది. అంతకుముందు మనకి మేడ్చలలో నేల కూల్చడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే కనుక గత 10 రోజుల నుంచి కూడా హైడ్రా చాలా సీరియస్గానే ఏదైతే అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని అక్రమ నిర్మాణాలతో పాటుగా ముఖ్యంగా చెరువులు, కుంటల్లో కబ్జాలు అయి భవన నిర్మాణాలు ఏవైతే నిర్మించారో వాటి మీద ఖచ్చితంగా నేల కూలుస్తుంది. ఎందుకంటే దీని వెనుక కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవి బీఆర్ఎస్వి కావచ్చు, లేకుంటే ఎవరివన్నా కావచ్చు, వాటన్నింటినీ కూడా నేల కూలుస్తామని చెప్పేసి నిన్న బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. బహిరంగంగా ప్రకటించిన తర్వాతనే ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఈరోజు కోర్టు తలుపులు ఎక్కడం అనేది చూసుకుంటే కనుక ఏ విధంగా వాళ్ళు FTLని కూడా పక్కకు పెట్టి కబ్జాలు పాల్పడ్డారు అనేది మనం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే
కబ్జాలు చెరువుల విషయంలో కావచ్చు, లేకుంటే కుంటల విషయంలో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ రావు పదే పదే చెప్పారు ఏంటంటే తెలంగాణలో మొత్తం ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కబ్జాల నుంచి విముక్తి చేసి అక్కడ అన్ని కూడా నీళ్ళని నింపుతామని చెప్పారు. కానీ తీరా చూసుకుంటే కనుక ఆయనకి స్వయానా బామర్ది అవుతారు. అదేవిధంగా ఒక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కూడా ఇక్కడ కబ్జాలకు పాల్పడడం అనేది ఇక్కడ చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇదే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇదే జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ అని తెలిసిండి అక్కడ ఒక దీన్ని కూడా ఎగరేయడం జరిగింది. దాంతో రేవంత్ రెడ్డి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. అంటే అప్పటికే ఈ భూమి కబ్జా అయ్యింది అని చెప్పేసి కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలోనే తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే హైడ్రా గట్టిగా ఏదైతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ ఆయన తరపున ప్రదీప్ రెడ్డి అని పిటిషన్ వేయడం, కోర్టులో పిటిషన్ వేయడం, ముందస్తు పిటిషన్ వేయడం, అందులోకి ఆ నిర్మాణాలను కూల్చొద్దంటూ చెప్పడం అనేది చూసుకుంటే కనుక ఇది విడ్డూరంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. వెన్నెల అయితే శ్రీనివాస్, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసలు లెఫ్ట్ ఓవర్ లో ఉన్న ఇల్లు మేము కట్టాము కూల్చొద్దు అంటూ ఇటు కేటీఆర్ మాట్లాడడం, కోర్టుకి స్టే ఇవ్వాలని కూడా అడిగాడు. ఈ నేపథ్యంలో మరి కోర్టు దీన్ని సమర్థించే అవకాశం ఉందంటారా? ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉంది డాక్యుమెంట్స్, ఏవైతే కోర్టులో పిటిషన్ వేసిన డాక్యుమెంట్స్. ఇందులో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది రెండవ కాలంలో శైలిమ పేరుంది, కల్వకుంట్ల శైలిమ. ఈమె కేటీఆర్కి స్వయాన వైఫ్. అంటే ఇక్కడ మన పక్క కూడా చూడొచ్చు భర్త పేరు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు. అదేవిధంగా ఎవరైతే ఈ భూమి కొనుగోలు చేసిన వారి పేరుందో కల్వకుంట్ల శైలిమ అని రాసింది. ఒకటి కాదు, ఇక్కడ 1 నుంచి 11 ప్లాట్ల వరకు కూడా ఇక్కడ వీళ్ళ కబ్జాలో ఉంది. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముందస్తు పిటిషన్ కోర్టులో వేయడం వెనుక ఉద్దేశం ఇదే ఉంది. ఎఫ్టీఎల్లో తమ నిర్మాణాలు ఉన్నాయి, దాన్ని కూల్చొద్దు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే ఇది నిజంగా ఎలాగుందనుకుంటే కనుక మనకి మంత్రులుగా పనిచేసి ప్రజలకు నీతులు చెప్పి తీరా చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఈ చెరువులను కబ్జా చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. అదేవిధంగా కోర్టు ఏం చెప్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎఫ్టీఎల్లో ఉన్న ఏ నిర్మాణాన్ని కూడా కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం చూసుకుంటే కనుక ఏ నిర్మాణాన్ని కూడా కోర్టు సహించదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏదైతే చెరువులు కుంటలు జలాశయాల నిర్మాణాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి గతంలోనే ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అదే ఆదేశాలను ఈ ప్రభుత్వం కూడా పాటిస్తుంది. ఇప్పుడు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఏదైతే చేస్తుందో చెరువుల్లో కుంటల్లో ఉన్న నిర్మాణాలకు తొలగింపు అనేది కూడా ఇది గతంలో ఇచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ఆధారంగానే దీన్ని చేసుకుంటూ పోతుంది. కానీ ఈరోజు ముందస్తు పిటిషన్ వేయడం వెనుక అర్థం ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కోర్టు ఏ విధంగా దీన్ని తీసుకుంటుందో కూడా చూడాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టమవుతుంది, తాను ఎఫ్టీఎల్లో కబ్జా చేశాను, ఎఫ్టీఎల్లో ఉన్న చెరువులో ఉన్న ప్లాట్లను కొనుగోలు ఈవెందో ఆయన కొనుగోలు చేసినా తప్పే. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు, ఒక పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక చెరువులో కావచ్చు, జలాశయాల్లో కావచ్చు ల్యాండ్ కొనడం అనేది తప్పు అనేది తెలిసిండి కూడా కొనుగోలు చేయడం అనేది ఇంకా పెద్ద తప్పు. సో దీన్ని కోర్టు ఏ విధంగా స్వీకరిస్తుంది, కోర్టు దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. వెన్నెల అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా చెరువుల్లోనూ కుంటల్లోనూ ఎవరెవరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు, ఇప్పటి వరకు ఎవరెవరు ఇల్లు కూల్చారు? వెన్నెల గత 10 రోజులుగా మనం చూసుకుంటే కనుక హైడ్రా చాలా సీరియస్గానే ఈ కూల్చివేతల మీద దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఉదాహరణకు చూసుకుంటే కనుక ఒక 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్కి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో కూడా హైడ్రా చాలా సీరియస్గానే వ్యవహరించింది. ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తే నాగేందర్ మీద కూడా కోర్టు కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ల్యాండ్లకు సంబంధించి, కబ్జాలకు సంబంధించి, అక్రమ నిర్మాణాలకు సంబంధించి, చెరువుల్లో నిర్మాణాలకు సంబంధించి వాటి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి నాగేందర్ మీద కేసు పెట్టడమే చెప్పకనే చెప్తుంది ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందనేది. ఇక నాగేందర్ విషయమే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ చెరువుల్లో కుంటల్లో నిర్మాణాలు చేశారో, అక్రమ నిర్మాణాలు చేశారో, అనుమతి లేని నిర్మాణాలు చేశారో వాటన్నిటి మీద కూడా హైడ్రా సీరియస్గానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనకి చూసుకుంటే కనుక కేటీఆర్ విషయమే తీసుకోవచ్చు, ముందస్తుగా పిటిషన్ వేయడం కోర్టులో ఇది కూడా కావచ్చు. ఇది ఒకటే కాదు, నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారో, అదేవిధంగా చెరువులు కుంటలు కబ్జా చేశారో వాళ్ళందరి భాగోతం కూడా బయట పెడతాము, వారందరి మీద పనిష్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి పిటిషన్ వేసి కేటీఆర్ అనవసరంగా తాను తప్పు చేశాను అని చెప్పేసి తనంతట తానుగా ఒప్పుకున్నట్లయింది. మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి, కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. వెన్నెల అలాగే చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు ఇప్పుడు కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో స్టే ఇవ్వండి అంటూ కూడా మరి ఈయనపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అక్రమ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి? సో ఇప్పుడు పిటిషన్ కోర్టులో ఉంది కాబట్టి
కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. స్పందించిన తర్వాత ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ప్రభుత్వం వెళ్లాల్సి ఉంటుంది తప్ప ప్రభుత్వం తనంతట తానుగా ఏ విధమైన చర్యలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే వన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాత అంతా కూడా మ్యాటర్ అంతా కోర్టులోనే ఉంటుంది. సో కోర్టు ఒకవేళ జడ్జిమెంట్ ఇచ్చినా లేకుంటే కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. సో కోర్టు డైరెక్షన్లోనే ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవచ్చు. ప్రభుత్వం కానీ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ అదే డైరెక్షన్లో పనిచేయాల్సి ఉంటుంది. వెన్నెల మరోపక్కన చూసుకున్నట్టయితే హైడ్రా కూల్చివేతలపై కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఒకటి వెన్నెల మనం చూడాల్సింది హైడ్రాకి సంబంధించి ప్రభుత్వం ఈ మధ్యనే కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ నేపథ్యంలో హైడ్రా పనిచేస్తుంది. కానీ గతంలో ఏదైతే అనుమతులు ఏవైతే ఇచ్చారో అనుమతులన్నీ కూడా జిహెచ్ఎంసీ ఇస్తుంది లేదా హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది. కానీ ఏదైతే గత అనుమతులన్నీ కూడా అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక చెరువులోనో ఒక కుంటలోనో లేదా ఒక అక్రమ నిర్మాణమో భూమి కబ్జా చేసి ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మించడం అనేవి కూడా అన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా స్పష్టంగా తెలుసు ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వడం కావచ్చు, నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మౌనం వహించడం కావచ్చు, లేదా వారు లంచం ఆశ చూపిన తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గతంలో కూడా ఇవన్నీ జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అయితే ఇవి ప్రభుత్వం తప్ప లేకపోతే అధికారులు తప్ప లేకపోతే కబ్జా చేసిన వాళ్ళు తప్ప అంటే అంతే కూడా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదైతే సో పైసలు పెట్టి మనం ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నామో ల్యాండ్ కొనే ముందు పూర్తిగా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కబ్జా ల్యాండా లేకపోతే చెరువులో ఉన్న ల్యాండా లేకపోతే ఇతరుల పేరు మీద ఉన్న ల్యాండ్ మనం కొంటున్నాం అనేది వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్గా కోర్టు కూడా ఎప్పుడు చెప్పినా సరే ఇదే చెప్తుంది. కానీ ఎవరైతే తప్పు చేశారో వారి మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వాళ్ళ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నేతలు చేసిన కబ్జాల భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తామేదో సచీరులమంటూ నీతి మాటలు మాట్లాడే బీఆర్ఎస్ నేతలు వాస్తవంగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన కబ్జా ముక్కున వేలు వేసుకునేదిగా ఉంది. జలాశయాలను పరిరక్షించే ఉద్దేశంతో చెరువులు, కుంటల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై కొరడా జులిపిస్తుంది. తాజాగా కేటీఆర్ కోర్టు తలుపు తట్టడం చర్చనీయాంశమైంది. ఇక జన్వాడలో తన కుటుంబ సభ్యులకు చెందిన నిర్మాణాలను కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టులో ముందస్తు పిటిషన్ వేశారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అసలుకి గత ప్రభుత్వంలో కేటీఆర్ కీలక పాత్ర వహించారు. మరి ఈ నేపథ్యంలో ఆయన తన లెఫ్ట్ ఇయర్ లో ఉన్న బిల్డింగ్ ను కూల్చొద్దు అంటూ కూడా కోర్టుకు వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చంటారు? వెనక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు చెరువులను, కుంటలను, ప్రభుత్వ స్థలాలను కాపాడమే లక్ష్యంగా హైడ్రాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రాను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 2050 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి ఈ యొక్క హైడ్రా పరిధిలో ఈ చెరువులను కానీ, కుంటలను కానీ, లేకపోతే ఇటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి వీటి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇటు డీజీ స్థాయి అధికారి అయినటువంటి గతంలో అనేక కేసులను ఛేదించినటువంటి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇటు ఏవి రంగనాథ్ను ఈ యొక్క హైడ్రాకు కమిషనర్గా ఏర్పాటు చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి చైర్మన్గా ఉన్నారు. ఈ యొక్క
హైడ్రాను ఇటు ఇప్పటికే జిల్లాలకు కూడా విస్తరించాలని చెప్పేసి అనేక డిమాండ్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. హైడ్రా తన పనిని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో ఉన్నటువంటి అనేక అక్రమ కట్టడాలను కట్టడాలు ఏదైతే ఆక్రమించినటువంటి వాటి అన్నింటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ప్రతిపక్షమా లేక పాలకపక్షమాన్ని చూడకుండా కూడా ఈ హైడ్రా తన పనిని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ముఖ్యంగా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అనేక మంది కూడా వ్యాపారవేత్తలు, అదేవిధంగా రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కట్టడాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ హైడ్రాతో చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా కానీ ముఖ్యమంత్రి మాత్రం దీని మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోకుండానే హైడ్రా కమిషనర్కు పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ఈ యొక్క తన పనిని తను చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి ఎలాంటి ఒత్తిళ్లకు తలగొందని కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇటు నానక్రామ్లో గూడలో కానీ లేకపోతే ఇబ్రాహీంపట్నం ఏరియాలో కానీ గండిపేట పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క కబ్జాలను మొత్తం కూడా ఏదైతే కట్టడాలను మొత్తం కూడా ఇప్పటికే కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటుగా ఇటు ఈరోజు జనవాడకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు కేటీఆర్ అయితే హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. కేటీఆర్ తరఫున బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేత ప్రవీణ్ రెడ్డి కూడా ఇటు హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి అంశంలో విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి FTL పరిధిలోనే ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఆ కూల్చివేతకు సంబంధించినటువంటి హైడ్రా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకముందే లేకపోతే హైడ్రా కూల్చివేయకముందే ముందస్తుగానే ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ యొక్క నేతలు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఇటు హైకోర్టుకు వెళ్ళడం అంటే FTL పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌస్ కూల్చివేస్తారన్నటువంటి భయాందోళనతోటే ముందస్తుగానే కేటీఆర్ టీం ఇటు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉన్నది. హైడ్రాను కూల్చేయకుండా స్టే ఇవ్వాలని కూడా హైకోర్టులో పిటిషన్ అయితే వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ప్రతివాదులుగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా హైడ్రా కమిషన్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజనీరింగ్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను కూడా ప్రతివాదులుగా దీంట్లో చేర్చినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు ఏదైతే హైడ్రా పరిధిలో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సర్వే నెంబర్ అనేది ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఒకే సర్వే నెంబర్ ఉంటుంది. ఈ సర్వే నెంబర్ పరిధిలో ఉన్నటువంటి భూములను అటు బై నెంబర్లు వేసి అటు రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకొని గతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఈ యొక్క ప్రభుత్వ భూములను అయితే కాజేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక చెరువులను, కుంటలను కూడా ఇటు నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్ అనేక ప్రాంతాలు జిల్లాలో, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రభుత్వ భూములు ఎక్కడ కనపడితే అక్కడ కబ్జా చేసినటువంటి అవిశ్రాంతంగా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. తన కమిటీ అయితే ముందుకెళ్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా ఇటు వివిధ మేధావుల నుండి, ప్రజాప్రతినిధుల నుండి, అదేవిధంగా సామాన్య ప్రజల నుండి కూడా ఏవీ రంగనాథ్కి అయితే ప్రశంసల వర్షం కురుస్తూ ఉన్నది. అతను కూడా ఎవరిని పట్టించుకోకుండా తన పనిని తను ముందుకు తీసుకెళ్తా ఉన్నది. ఇటు పాలకపక్షమైనటువంటి దానో నాగేందర్ యొక్క బిల్డింగ్ను కూడా అంటే కట్టడాలను కూడా నిర్మాణాలను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు బీఆర్ఎస్ అని చూడకుండా, కాంగ్రెస్ అని చూడకుండా, బీజేపీ అని చూడకుండా, ఏ పార్టీ అని చూడకుండా కూడా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ యొక్క కమిషన్ అయితే ఇటు హైడ్రా అయితే తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ యొక్క హైడ్రాను కూడా జిల్లాలకు కూడా విస్తరించాలని చెప్పి డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జనవాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి విషయంలో కూడా కేటీఆర్ అండ్ టీము వెళ్ళడం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ భయాందోళనకు గురైనటువంటి కేటీఆర్ అండ్ టీము ముందస్తుగానే హైకోర్టుకు వెళ్ళినటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. మరి కొద్దిసేపట్లో జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కూడా దీనిపైన విచారించేటువంటి అవకాశం కనబడుతుంది. వెన్నెల అయితే చూసుకున్నట్టయితే రాంబాబు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు చాలా మేరకు అక్రమాలు చేశారు, అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు? రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.